అందరికీ నమస్కారం అండి. నేను ఛానల్ స్వాగతం సుస్వాగతం. అల్లం ప్రతిరోజు ఎక్కువగా వాడుతూ ఉంటారు. అల్లం ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఈ టిప్స్ అయితే పాటించండి. ఈ వీడియోలో 3 రకాల పద్ధతులు మీకు చూపించబోతున్నాను. మరెందుకు అలసలు లేట్ చేయకుండా అల్లం ఎలా నిల్వ చేయాలో వీడియో స్టార్ట్ చేద్దామండి. ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని దానిలో నీళ్ళను వేసి అల్లం కూడా వేసి 1 గంట సేపు నాననివ్వాలి. నానిన అల్లాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. అల్లాన్ని మార్కెట్లో తీసుకునేటప్పుడు గట్టిగా ఉన్న అల్లాన్ని కొనుగోలు చేయాలి. ఫ్రెష్గా ఉండే అల్లాన్ని మాత్రమే తీసుకోవాలి. మార్కెట్లో కొనుగోలు చేసిన అల్లాన్ని శుభ్రంగా కడిగి కత్తి సహాయంతో వీడియోలో చూపించిన మాదిరిగా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేయాలి. ఇక్కడ నేను 1/2 కిలో అల్లాన్ని కట్ చేస్తున్నాను. అల్లం మొత్తం ఇలాగే చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఒక వెడల్పాటి ప్లేటుని తీసుకొని కట్ చేసిన అల్లం ముక్కలను పలుచగా పరిచి ఎండలో 1 రోజు వరకు ఎండనివ్వాలి. ముక్కలను ఎండబెట్టిన వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది, దయచేసి గమనించగలరు. 1 రోజు అల్లం ఎండాక ఇలా తయారవుతుంది. మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. మరలా ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని ఈ పౌడర్ను వేసి మాయిశ్చర్ పూర్తిగా తొలగే వరకు ఎండలో బాగా ఎండనివ్వాలి. ఇలా తయారైన పౌడర్ను మరలా మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఫైన్ పౌడర్ ఉండాలనుకుంటే జల్లెడ సహాయంతో జల్లించండి. ఈ పౌడర్ను టీ, సాంబార్, కర్రీస్ మరియు మజ్జిగ వంటి వాటిల్లో యూజ్ చేయవచ్చు. ఈ పౌడర్ను గుర్తు కోసం అల్లం పౌడర్ అని పేపర్ మీద రాసి పైన స్టిక్కర్ అతికించండి. రెండో విధానం చూద్దాము. శుభ్రంగా కడిగి పొడిగా ఉన్న అల్లాన్ని తీసుకోవాలి. ఒక చిన్న సైజు బాక్స్ని ఒకదాన్ని తీసుకుని దానిలో టిష్యూ పేపర్ని పెట్టాలి. పొడిగా ఉన్న అల్లాన్ని పెట్టాలి. దానిపైన మరొక టిష్యూ పేపర్ను ప్లేస్ చేయాలి. మరలా టిష్యూ పేపర్ను పెట్టి బాక్స్ మూత పెట్టాలి. ఈ విధానంలో 10 నుండి 15 రోజుల వరకు అల్లం నిల్వ ఉంటుంది. మధ్య మధ్యలో బాక్స్ మూత తీసి టిష్యూ పేపర్ను చెక్ చేస్తూ ఉండాలి. టిష్యూ పేపర్లు తడిగా ఉన్నట్లయితే టిష్యూ పేపర్లను మార్చాలి. టిష్యూ పేపర్లు అందుబాటులో లేనట్లయితే న్యూస్ పేపర్ను యూజ్ చేయవచ్చు. మరొక విధానం చూద్దాము. వెడల్పాటి ప్లాస్టిక్ బాక్స్ను ఒకదాన్ని తీసుకోవాలి. అగరబత్తిని తీసుకొని అగ్గిపుల్ల సహాయంతో వెలిగించాలి. బాక్స్ను మరోవైపు తిప్పి అగరబత్తి సహాయంతో వీడియోలో చూపించిన మాదిరిగా హోల్స్ అనేది చేయాలి. 5-6 హోల్స్ అనేవి చేయాలి. పొడిగా ఉన్న ఇసుకను తీసుకోవాలి. దానిలో నీటిని వేసి తడపాలి. తడిపిన ఇసుకను ముందుగా సిద్ధం చేసిన బాక్స్లో వేయాలి. పొడిగా ఉన్న అల్లాన్ని తీసుకొని బాక్స్లో పెట్టాలి. మరలా తడి ఇసుకని వేసి పూర్తిగా క్లోజ్ చేయాలి. రోజుకొకసారి పలుచగా నీటిని చల్లాలి. ఈ విధానంలో కూడా 10 నుంచి 15 రోజుల వరకు అల్లం నిల్వ ఉంటుంది. ఇక్కడ 10 రోజుల తర్వాత నేను అల్లంని చూపిస్తున్నాను. కొన్ని మొక్కలు వచ్చాయి. కావలసినంత పరిమాణంలో అల్లాన్ని తీసుకొని కట్ చేసి మిగిలినది ఇసుకలో పెట్టాలి. నా చిన్నతనంలో మా అమ్మ ఈ విధానాన్ని పాటించేది. అల్లం చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. అల్లాన్ని మరలా ఇసుకలో పెట్టి ఇసుకతో కవర్ చేయాలి. అల్లాన్ని ఇసుకలో పెట్టేటప్పుడు గట్టి అల్లాన్ని తీసుకోవాలి. రోజుకు ఒకసారి నీళ్లు కంపల్సరీగా చల్లాలి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.